స్వామి శరణం. ఇవాళ మేము అయ్యప్ప జేఏసీ తీవ్రంగా తెలంగాణ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళి మాల వేసుకొని, అంటే దర్గాకి వెళ్ళొద్దని మేము చెప్పట్లేదు, మీకు సివిల్లో వెళ్ళండి, మీ మిత్రధర్మం సివిల్లో పాటించండి. మాలలో ఉన్నప్పుడు అక్కడ శబరిమలకి ఏదైతే పవిత్రంగా మనం మాలలో ఉంటామో, మీరు దర్గాకి వెళ్ళి ఏదైతే చేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు డెఫినెట్లీ దానికి క్షమాపణ చెప్పాలా, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలా, ప్రతి ఒక్క అయ్యప్ప భక్తునికి క్షమాపణ చెప్పాలా. మీరు వితిన్ 5 daysలో మీరు ఆయన క్షమాపణ చెప్పకపోతే నేను దాని దగ్గరికి కార్యాచరణ మేము చేస్తాం. నెక్స్ట్ ప్రధానంగా అయ్యప్ప స్వాములకు కొన్ని చోట్ల ముస్లింలు కూడా అన్నదానం చేస్తారంటే అన్నదానం ప్రతి ఒక్కరు చేస్తారు. అన్నదానం ఒట్టిగా చేస్తారు, కాంట్రిబ్యూట్ చాలామంది చేస్తారు. నేను చేస్తాను, నేను లాస్ట్ 8 years నుంచి అన్నదానం చేస్తున్నాను. నా దగ్గర డైలీ 400-500 members వచ్చి స్వాములు తింటారు. అది ముస్లిం తినొచ్చు, హిందూ తినొచ్చు. అన్నదానం పెట్టేవాడే హిందూ. మీరు ఎక్కడి నుంచి చేశారు అన్నదానం, ఎన్నిసార్లు చేస్తున్నారు? ఒక అయ్యప్పలకి ఎందుకు పెడతాం? సివిల్లో కూడా పెట్టాం కదా, మేము సివిల్కి పెడతాము, అయ్యప్పలకి పెడతాము. ఎందుకు పెడతాం? అన్నప్రసాదం. అది అన్నదానం కదా, అన్నప్రసాదం. మేము భగవంతుని ప్రసాదం, అన్నపూర్ణాదేవిని ప్రసాదంలాగా భావించి మేము బయట తినలేము కాబట్టి ఆ పూట మేము ఒక స్వామి దగ్గరనో పూజలనో ఒక అన్నప్రసాద క్షేత్రం ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము తింటాము. మీరు ఎన్ని రోజులు చేస్తారు, ఎన్నిసార్లు చేసిరు? ఇది ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నారు? అంటే ఒక్కసారి చేసి మీరు ఏది చెప్తారు వినాల్సిందేనా? ఇప్పుడు మా దగ్గర వచ్చి మీరు తింటున్నారు కదా, అంటే మీకు అన్నదానం చేసి కాబట్టి మీకు ఏది చెప్తే అది వినాలా? మా ధర్మం, మా రూల్స్ ఫాలోస్ పక్కన పెట్టేసాలా? కాదు కదా. అట్లా మీరు అన్నదానం మీద సంతోషం, మీకు కూడా రండి మా గుడికి, మేము రావడానికెళ్ళాము కదా, మీకు కూడా రండి. మీకు మేము బొట్టు పెట్టుకుని బొట్టు పెట్టుకోవచ్చు కదా. మీకు మాకు టోపీ పెట్టుకున్నారు, మీకు గౌరవించాము, టోపీ పెట్టుకున్నాం, బొట్టు తీసేసాం. సరే మా టెంపుల్ కూడా మీకు రండి, బొట్టు పెట్టుకోండి, మేమేం వద్దనట్లేదు కదా. మీకు ఎందుకు రావట్లేదు? మళ్ళీ ఒకటి మీ దగ్గరికి మేము రావాలా, మా దగ్గర మీరు రాగా? నాకు ఇది 1 way ట్రాఫికా? మేమే అన్నీ చేయాలా, మీరేం చేయరా? మేమే సెక్యులర్గా ఉండాలి, మీరు సెక్యులర్గా ఉండాలా? మీ ధర్మం దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమన్నా మాట్లాడచ్చు, మా ధర్మం గురించి మేము మాట్లాడితే అది తప్ప? అది ఎట్లా అవుతుందండి? కాదు కదా. ప్రధానంగా మన భారతదేశం లౌకిక రాజ్యం. ఇక్కడ అన్ని మతాలకు సరైన ప్రాధాన్యత ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. అన్ని మతాలకి ప్రాధాన్యత ఉంటుంది. నేను అదే చెప్తున్నా కదా. మీరు ఇప్పుడు ఒక మీకు నాకు వచ్చి క్వశ్చన్ వేశారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒక అయ్యప్ప దీక్షలో అక్కడ పలానా దర్గాకి వెళ్ళారు. అదే ఏఆర్ రెహమాన్ గారికి మీరు మా టెంపుల్కి రమ్మని చెప్పండి. నేను అదే అడుగుతున్నా కదా, నేను చెప్పేది కూడా అదే కదా. మేము వచ్చాము, సరే అది తప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళొద్దు, అయినా కూడా రమ్మని చెప్పండి. ఏమంటారు చూద్దాం. అప్పుడు మీరు అన్నారు సెక్యులర్ కంట్రీ, లౌకికవాదులు మనం అంతా డెఫినెట్లీ అయినా కరెక్ట్. మళ్ళీ అప్పుడు వాళ్ళేం అంటారు, దాని తర్వాత మీరు చెప్పండి మాకు. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉందండి? ఇది కుట్రనే అండి, కుట్ర కాకపోతే ఇంకేంటి? హిందూ ధర్మాన్ని క్షీణించాలా, హిందూ సమాజాన్ని. అయ్యప్ప దీక్షని ఇప్పుడు మీరు చూస్తారు, ఈ సీజన్ వచ్చినప్పుడు, మంగళకాలం వచ్చినప్పుడు కొన్ని కోటాను భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇంత పెద్ద దీక్ష ఎక్కడ లేదు. వినాయకుడు మనం పండుగ చేస్తాము, దుర్గా నవరాత్రులు మనం చేస్తాము. ఇది ఒక్కటే 41 days ఏకైకంగా నల్ల దుస్తులు, అందరూ నల్ల దుస్తులు ధరిస్తారు. ఇప్పుడు మీరు వేరే వినాయకుడు మంగళం 9 days పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఇష్టం కలర్స్ చేసుకుంటారు. అయ్యప్ప దీక్షలో ఒకటే అందరం బ్లాక్ డ్రెస్ వేసుకుంటాం. ఈ యూనిటీ మనది కనిపిస్తుంది. ఈ యూనిటీని బ్రేక్ చేయడానికి ఏమో అన్యశక్తులు ప్రయత్నిస్తున్నారు. సో దీన్ని మనం తీవ్రతంగా ఖండించాలా, మేము ఖండిస్తాం కూడా, దీనికి కార్యాచరణ మేము చేస్తాం ఖచ్చితంగా. ప్రధానంగా వాళ్ళు రమ్మని పిలిచిందో లేదనే విషయం తర్వాత పెడితే, రామ్ చరణ్ స్వయంగా దర్గాకు 2000 ప్రజారాజ్యం ఉన్నట్టు మొక్కుబడి ఉంది, దానికోసం వచ్చిన మీకు వెళ్ళండి, మేము వెళ్ళొద్దనట్లేదు. మేము ఎప్పుడు చెప్తున్నాం వెళ్ళొద్దని చెప్పట్లేదు కదా. మీకు మాలలో వెళ్ళాల్సింది లేదు అని చెప్తున్నాం మేము. దర్గా అంటే ఏంటి? అక్కడ ఒక శవం పెట్టిన ప్లేసు, అంటే ఎవరితో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ మతస్థులు పెద్దలు ఎవరో చనిపోయిన వాళ్ళు అక్కడ పెట్టి వీళ్ళు పూజించుకుంటారు. మేము అయ్యప్ప దీక్షలో మాకు కొన్ని నియమాలు ఉంటాయి, మేము శ్మశానానికి వెళ్ళాము. ఇప్పుడు అక్కడ ఉన్నది అదే కదా. మీరు ఎందుకు వెళ్తున్నారు? మీకు సివిల్లో వెళ్ళండి, మేము ఆబ్జెక్ట్ చేయట్లేదు కదా. మీరు మాల వేసుకొని బొట్టు తీసేసి అక్కడ పోయి చేయడం తప్పు కదా, మేము అది ఖండిస్తున్నాం. మేము వెళ్ళొద్దనట్లేదు, మీరు వెళ్ళండి. మీరు మామూలుగా ఎప్పుడు మొక్కారు? మాలలో మొక్కారా? లేదు కదా. మీరు సివిల్లో ఉన్నప్పుడు మొక్కారు కదా, సివిల్లో పోండి, ఎవరు వద్దాం మీకు. ప్రధానంగా అక్కడ ఉన్న దర్గా పెద్దవాళ్ళు క్షమాపణ చెప్పాలా, లేకపోతే వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు చేసేది వాళ్ళ పనే కన్వర్ట్ చేయడం. వాళ్ళు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఎవరైతే పంపించారో ఫస్ట్ ఆయన హిందువే కదా, ఇప్పుడు ఇస్లాం పుచ్చుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళ పనే అది. దానికి వాళ్ళ గురించి మనం పోయి ఏం చెప్తాము? మన బంగారంని మనం కాపాడుకోవడం మనది ఇంపార్టెన్స్ కదా. సో మన మనిషి మనం కాపాడుకోవాలి కాబట్టి మేము చెప్తున్నాం. డెఫినెట్లీ ఫస్ట్ సారీ చెప్పాలా. మీకు అయ్యప్ప దీక్షలో వెళ్ళినప్పుడు తెలియకుండా చేసి ఉంటారు, మేము వాంటెడ్లీ చేసినా మేము అనట్లేదు. మీకు తెలియకుండా మీరు చేసి ఉంటారు. డెఫినెట్లీ మీరు విదిన్ 4-5 days మీకు బయటకు వచ్చి అందరు అయ్యప్ప భక్తులకి, సనాతన ధర్మంకి మీకు క్షమాపణ చెప్పాలా, లేకపోతే మేము నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయాలో చేస్తాం.
ఓన్లీ రామ్ చరణ్ గారికి చెప్తున్నారా ప్రతి ఒక్కరు ఇట్లే ఇప్పుడు ఆయన వెళ్ళారు వాళ్ళ ఏమన్నారు చిరంజీవి గారికి కూడా ఏమన్నారు? ఇప్పుడు ఆయన పెద్ద వీళ్ళంతా పెద్ద మనిషి మనం అందరం నేను కూడా మంచి ఎన్నోసార్లు చిరంజీవి గారు కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. అందరూ మాలేసు నేను ఏమంటున్నా రామ్ చరణ్ గారు కూడా చాలా పెద్ద అయ్యప్ప భక్తుడు ఎన్నో సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నారు ఇది తెలియకుండా పోయి ఉంటారో లేదో ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి ఇట్లా అవుతుందని వాళ్ళకి ఏదో యోగా బ్రెయిన్ వాష్ చేశాక పోయారు సో ఆబ్వియస్లీ మనం అందరం తప్పులు చేస్తాం మనం మనుషులమే కదా మీకు తప్పు చేయగా నేను తప్పు చేయను ప్రతి ఒక్కరం తప్పు చేస్తాం సో మీకు ముందుకు వచ్చి దీన్ని ఏమో సారీ చెప్పాలా లేకపోతే మేమేమనుకుంటే వాంటెడ్లీ చేస్తే తప్పు ఎందుకంటే అయ్యప్ప దీక్షలో కొన్ని నియమాలు ఉన్నాయి మీరంతా పెద్ద స్కేచర్లో ఉండి వాంటెడ్లీ మీరు ఇది చేస్తే ఇది తప్పు మా సనాతన ధర్మం అయ్యప్ప దీక్ష మీరేం కొనుక్కుంది కాదు మీకు డబ్బులు ఉంటే మీ ఇంట్లో పెట్టుకుని అది వేరే విషయం కానీ ధర్మం మీకు ఉంటుంది అందరికీ ఉంటుంది సో ధర్మాన్ని మీరు విరగొడతామంటే అది ఊరికే లేదు ప్రసక్తే లేదు